ఈ రోజు గుళ్ళో నీ పేరు మీద హోమం జరిపిస్తున్నాడు కదా, ఆ ఏర్పాట్లు చూడ్డానికి తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు. ఆ మేడం జ్యూస్. మీకోసమే స్పెషల్గా చేశాను మేడం, తీసుకోండి. సరే మేడం, అక్కడ పెట్టి వెళ్తాను. ఏమైంది మేడం? అసలు ఎవరు వీణ్ణి పనిలో పెట్టింది? ఎవరు? నేనే మేడం. అంటే పనిలో చేరే ముందు ఈ ఇంటి పద్ధతులేంటో చెప్పలేదా? దారిన పోయి అడ్డమైన వాళ్ళని పిలిచి పనిస్తారా? ఇదేమైనా సత్రం అనుకున్నావా? ఇది మైనావతి ఇల్లు. వెంటనే వీని పనిలోంచి తీసి పడేయండి. నన్ను క్షమించండి మేడం. ఇక్కడ చేసిన తప్పులకి క్షమాపణలుండవు, కేవలం శిక్షలు మాత్రమే ఉంటాయి. నా తమ్ముడు అక్కడ గుళ్ళో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తూ హోమం జరిపిస్తుంటే నేనిక్కడ జ్యూసులు అవి తాగుతాననుకుంటున్నావా? ఓహో, నేనంటే ప్రాణం పెట్టే నా తమ్ముణ్ణి కాదని నేనిక్కడ పంచభక్ష పరమాణాలు తింటాననుకున్నావా? ఛ! నా తమ్ముడి కోసం నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. నీ గురించి, నీ తమ్ముడు గురించి నువ్వంత ప్రత్యేకంగా చెప్పాలా మైనావతి? ఆ మాటకొస్తే ఈ రోజు నేను కూడా కటిక ఉపవాసం చేస్తున్నాను తెలుసా? ఏయ్, ఇలాంటి టోన్ పెట్టుకోవడానికి నీకు అసలు బుద్ధుందా? ఇవన్నీ చూడాల్సి నువ్వే కదా. సరే సార్. వెంటనే వాడిని బయట పంపించాయి. అలాగే సార్. మళ్ళీ రిపీట్ అయితే ఈసారి నీ ఉద్యోగం పోతుంది. జాగ్రత్త. సరే సార్. వెళ్ళా. పదవయ్యా. ఈ ఇంట్లో పని చేయడానికే కాదు, అడుగు పెట్టడానికి కూడా ఓ అర్హత ఉండాలి. అలా కాదని ఇంకోసారి ఇలా అడ్డమైన వాళ్ళని తీసుకొస్తే నీ ప్రాణాలు తీస్తాను. అలాగే మేడం, తప్పకుండా. పద.